హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ పావని. సో ఐ హోప్ అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో యా, ఈరోజైతే హాఫ్ డే అయిపోయింది. ఈరోజు ఫ్రైడే కాబట్టి లాగౌట్ కూడా అయిపోయింది. 3 o'clockకి ఫాస్ట్గానే అయ్యాను కొంచెం లాగౌట్, బికాజ్ వీకెండ్ కాబట్టి కొంచెం త్వరగానే లాగౌట్ అవుతాము. వర్క్ ఏం ఎక్కువ ఉండదు లాస్ట్ డే కాబట్టి. సో గైస్, ఎర్లీ మార్నింగ్ వర్క్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ వ్లాగ్ చేయలేను. అండ్ నా డే కూడా నేను 6 o'clockకి స్టార్ట్ చేయలేను. సో చూద్దాం, వర్క్ షిఫ్ట్ ఏమైనా చేంజ్ అయితే ఎర్లీ మార్నింగ్ వీడియోస్ కూడా చేస్తాను. లైక్ ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది, ఏంటి నా రొటీన్ ఏంటి అదన్నీ చూపిస్తాను. ఆఫీస్ ఉంటే ఇంకేముంటుంది గాయస్, వర్క్ చేసుకుంటూనే డే అంతా అయిపోతుంది. లైక్ మార్నింగ్ డే అంతా అలా అలా అయిపోతుంది. సో ఇప్పుడు ఒక చాయ్ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోదాం. మా మమ్మీ గులాబ్ జామున్ కూడా చేస్తానని చెప్పింది. ఏమైనా స్వీట్ తినాలని అడిగాను నేను. సో అందుకే గులాబ్ జామున్ చేస్తూ ఉంది. సో మిస్ చేయకుండా ఎండ్ వరకు వీడియోని చూడండి గైస్. సో వెల్కమ్ గైస్. గలీజ్ అంత ఎక్కేస్తాయి కదా. చిన్న చిన్నవి పట్టినాను ఇంకా అది రెండు పట్టాలి. ఇవి ఒక్కటి దాంట్లోనే 2 పట్టచ్చు. అంతే కరెక్ట్. మనం ఇంకా చిన్నది పడుతూ అంటే అనిపిస్తుంది లాస్ట్ టైం అంతా. ఈసారి చాలా సాఫ్ట్ ఉంది, చూడాలి. హాయ్ గైస్. సో చేస్తావా నువ్వా? నేను వేసేది వేస్తాను. ఇందుకే కుక్కలు పెట్టింది వేయలేదు. చేస్తుంది ఫస్ట్ వేసింది. వేసేసి డన్. ఫస్ట్ వేసింది. హౌస్ వైఫ్స్ వంట
యా హాయ్ గైస్, చూసారు కదా గులాబ్ జామున్ అయితే అయిపోయింది. సో అది కొంచెం సేపు పాకంలోనే ఉండాలి, దెన్ మనం తినడానికి బాగుంటుంది. సో ఇంకా లేచాను, వర్క్ అంతా అయిపోయింది. జస్ట్ అలా బాల్కనీకి వచ్చాను. ఇంకొక కాఫీ తాగి కొంచెం రిలాక్స్ అవ్వాలి, తర్వాత ఫ్రెష్ అప్ అవ్వాలి. సో నాకు మార్నింగే ఉంటుంది కాబట్టి ఆఫీస్, నేను మార్నింగ్ ఎక్కువ రెడీ అవ్వను, లైక్ బాతింగ్ అంతా కానీ ఫ్రెష్ అప్ అంతా కానీ ఎక్కువ నేను ఈవినింగ్లోనే చేస్తాను. సో మీకు మా బాల్కనీ వ్యూ చూపిస్తాను, ఆగండి. ఇదే మా బాల్కనీ వ్యూ అన్నమాట. చూడండి, మొత్తం చెట్లు అంతా ఉంది. యాక్చువల్లీ మేము వచ్చిన అపార్ట్మెంట్కి ఇది కొంచెం లక్కీ అనే చెప్పొచ్చు, బికాజ్ అక్కడ ఉంది కదా బిల్డింగ్, అది వాళ్ళ ఫామ్ హౌస్ మేబీ ఉండొచ్చు, డోంట్ నో, ఎగ్జాక్ట్గా అయితే తెలీదు. వాళ్ళే ఇవి అన్నీ లైక్ ప్లాంట్స్ అన్నీ పెట్టారనమాట. సో మాకు మంచిగా ఆక్సిజన్, ఫ్రెష్ ఎయిర్, ఈవినింగ్ అయితే మంచిగా ఫ్రెష్ ఎయిర్ కానివ్వండి అంతా వస్తుంది. సి ఇక్కడ ఒక కోకోనట్ కూడా ఉంది, కోకోనట్ ట్రీ కూడా ఉంది, బట్ ఎవరు దాన్ని కొయ్యరు. మాకు కానీ దగ్గరగా ఉంటే మేమే కోసేసి ఉంటాము. ఊరికే చెప్తున్నాను గైస్. ఇక్కడ చూడండి మా పిల్లి, మా మేడం చూడండి ఎక్కడ పోయి కూర్చొని ఉంది, దానికి ఏదో జాగానే దొరకదు అన్నట్టు అక్కడ వెళ్ళి కూర్చునింది. పిల్లి ఇప్పుడు ఒకటి నేర్చుకునేసింది గాయస్, ఈ బాల్కనీ నుంచి ఆ బాల్కనీకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ నడవ వెళ్ళిపోయింది, ఇప్పుడు నేను ఎలా తీసుకురావాలి దాన్ని తెలీదు. పక్కన ఇంకా ఎవరు రాలేదు గాయస్, ఏం చేస్తుందో ఏమో. చూడండి గైస్, వచ్చేసినావా? అమ్మా, నేర్చుకొని ఉంది పక్కింట్లోకి దూరేది మా పిల్లి. సీరియస్లీ ఈరోజు తెలిసింది ఇక్కడి నుంచి పోతుందనేసి. ఎంత బాగా ఇక్కడి నుంచి ఆ గోడకి ఎంత బాగా షిఫ్ట్ అవుతోంది. మమ్మీ బట్టలన్నీ వేసింది, ఇంకా అది తీయాలి. సో ఎస్, చూద్దాం ఈరోజు డే ఎలా ఉంటుందనేసి. ఓకే, సో ఈరోజు డే ఎలా ఉంటుందో చూద్దాం మనం. నాకైతే గులాబ్ జామున్ తినాలని ఉంది, బట్ అది మనం చేసిన వెంటనే తినలేము, అది కాసేపు పాకంలో ఉండాలి కాబట్టి లెట్స్ సీ. ఇప్పుడు ఒక మంచి కాఫీ ఆర్ చాయ్ అడుగుదాం మా మమ్మీని, చేసుకొని తాగుదాం. ఎస్ యా గైస్, ఇందాకే కొన్ని షార్ట్స్ కూడా తీసాను నేను. సో నా షార్ట్స్ కూడా మీరు ఎవరు చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చెక్ చేయండి. లైక్ డాన్స్ అంటే నాకు ఇష్టం, మీకు తెలిసినట్టే. సో డాన్స్ షార్ట్స్ అన్నీ ఉన్నాయి. సో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎస్ గైస్, ఇంకా వెళ్ళి చాయ్ తాగుదాం రండి. గైస్, నా చాయ్ అయితే వచ్చేసింది, యూ కెన్ సీ, అండ్ బిస్కెట్స్ కూడా. బాగుంది గైస్. అలా బాల్కనీలో చిల్ చేసుకుంటూ తాగుదాం. నాకైతే కాఫీ ఆర్ టీ చాలా ఇష్టం. అంటే డైలీ తాగను, లైక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times తాగను, జస్ట్ ఈవినింగ్ మాత్రం తాగుతా. ఏదో ఒకటి చాయ్ అయినా కాఫీ అయినా కంపల్సరీ ఉండాలి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి అడిక్ట్ అయిపోయాను. అంతకుముందు అయితే అస్సలు తాగుతాను ఉండేది పాలు, ఇప్పుడైతే డేకి 1 time కంపల్సరీ తాగాలి. మీలో ఎంతమందికి టీ ఆర్ కాఫీ ఇష్టమో కమెంట్ చేయండి గైస్, చూద్దాం. సో హాయ్ గైస్, ఆల్మోస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయాను. సో ఫాస్ట్గా దీపం పెట్టాలి. ఈరోజు ఫ్రైడే కాబట్టి పూజ చేయాలి. సో జస్ట్ క్రీమ్ అప్లై చేస్తున్నా, కిందికంతా వచ్చేసి. ఈరోజు ఫ్రైడే కదా, పూజ చేస్తే ఫ్రైడే సాటర్డే యాక్చువల్లీ డైలీ దీపం పెడతాం మా ఇంట్లో. సో అందుకే ఆల్మోస్ట్ 5:45 అయిపోతుంది.
సో ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు ఇంకొక బొట్టు పెట్టేసి దీపం పెట్టేస్తే ఐల్ బీ ఫ్రీ లేటర్. గులాబ్ జామున్ ట్రై చేద్దాం. ఇప్పుడు ఆ పాటికి అది సెట్ అయి ఉంటుంది, సో ట్రై చేద్దాం. వన్ సెకండ్ గైస్. బిందీ పెట్టాను, కనిపిస్తుందా? అంతే గైస్. సో యా, పూజ చేసేది చూపిస్తాను. లెట్స్ గో. పూజ ఎలా చేస్తున్నా చూసారు కదా. సో ఈరోజు పూజ అయితే అయిపోయింది, ఫ్రైడే కాబట్టి మంచిగా పూజ చేసుకున్న ఇంట్లోనే. సో ఐ హోప్ మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ ఇంకా మీకు గులాబ్ జామున్ రెసిపీ చూపించలేదు. సో గులాబ్ జామున్ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం మా మమ్మీని అడిగేసి చేస్తాను, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సీ యూ గైస్, బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.